మిస్టర్ పర్ఫెక్ట్ విషయానికి వస్తే ముందు హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ని తీసుకున్నారు, ఒక పోర్షన్ కూడా తీశారు. బట్ ఫైనల్గా కాజల్ వచ్చింది ఆ ప్లేస్లో. అదే బృందావనం తర్వాత నాది ఎలా ఉంటుందంటే అది నా ఎక్స్పీరియన్స్. సో ఈ సినిమాలు జరుగుతున్నప్పుడు, బృందావనం జరుగుతున్నప్పుడే మిస్టర్ పర్ఫెక్ట్ టేక్ ఆఫ్ చేసేసాం. అప్పుడు ప్యారలల్గా అప్పుడు 2 సినిమాలు స్టార్ట్ అయిపోయాయి. ఓకే. సో మిస్టర్ పర్ఫెక్ట్ కథ అనుకున్నప్పుడు ప్రభాస్కి తను మలేషియాలో షూటింగ్ జరుగుతుంటే ఈ పాయింట్ దగ్గర నుంచి నేను ఫుల్ స్క్రిప్ట్లో దశరథని వీళ్ళని కూర్చోబెట్టుకొని పాయింట్ దగ్గర నుంచి నేను ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యాను మిస్టర్ పర్ఫెక్ట్లో. సినిమా నేను చెయ్యను, ఇది రాజన్నకి చెప్పాలి అని వచ్చాడు. నో చెప్దామని వచ్చాడు. వినేసి అరే భలే ఉంది, బయటకు వచ్చి నన్ను ఎత్తేసాడు. ఏం మ్యాజిక్లు చేస్తావు నువ్వు, నేను అసలు నో చెప్దామని వస్తున్న సినిమా నేను చేస్తున్నా అని చెప్పాల్సి వస్తుంది, బాగుంది మనం చేస్తున్నాం. సరే అప్పుడు స్టార్ కాస్ట్ అవన్నీ చూసుకున్నప్పుడు రకుల్ని పెట్టాం. రకుల్ని పెట్టిన తర్వాత 5 రోజులు షూటింగ్ చేసి